గారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం వారు తొందరపాటుతో ఏమైనా చేసుంటే అవి నేను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ యొక్క ఆలయ సంరక్షణకు గాని ఆ పర్మిషన్కి గాని మేము అన్ని విధాలుగా మేము ఆదుకొని ఆ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి మార్గం మేము చేస్తాము. పర్మిషన్ కూడా తీసుకొచ్చేదానికి ఢిల్లీలో కూడా మాట్లాడి ఆ పర్మిషన్ తీసుకొచ్చేదానికి నేను అన్ని రకాలుగా ఆ యొక్క క్షేత్రాన్ని ఆదుకుంటానని. మీరు జరిగినటువంటి దాన్ని నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఈ బిల్డింగులు పడగొట్టడం కానీ బాత్రూమ్లు కానీ హౌస్లు కానీ ఏమైనా కొట్టినటువంటిది ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఇప్పుడు మాత్రమే నా దృష్టికి వచ్చింది. కాబట్టి వెనకంబడి నేను స్పందించి దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని దీనికి పర్మిషన్ తీసుకొచ్చేదానికి కానీ ఎటువంటి టైంలో జరగకుండా జరిగిన దానిలో కూడా నేను గవర్నమెంట్ ద్వారా దానికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి మీకు బస్సు మార్గాన్ని కూడా ఇప్పుడు లేదంటున్నారు. దానికి కూడా మేము తొందరలోనే దాన్ని పంపించే మార్గం బస్సును కూడా పంపించే మార్గం చేస్తాము. భక్తుల మనోవేదన దెబ్బతినకుండా మా యొక్క వంతు మేము సాయం చేస్తామని ఆయన మా యొక్క ఎందుకంటే మేము చేసినటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు భక్తులకు అందరికీ కూడా మంచి న్యాయం చేస్తామని చెప్పి ఆయన లోకేష్ గారు మాకు విన్నవించారు. కృతజ్ఞతతో మాకు జై లోకేష్ గారికి చెప్పారు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.